గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో అబ్డామినల్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, అబ్డామినల్ పెయిన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, దీని గురించి డిస్కస్ చేయడానికి, సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ పర్వీజ్ గారు మనతో ఉన్నారు, జనరల్ ఫిజిషియన్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ పర్వీజ్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Afternoon. I am Dr. Parvez Ansari, General Surgeon and Laparoscopic Surgeon at Win Hospital, Begumpet. ఓకే సార్, మామూలుగా మనకి అబ్డామినల్ పెయిన్స్ అసలు ఎందుకు వస్తాయి అంటారు, కారణాలు ఏంటి, వచ్చినప్పుడు మనకి పేషెంట్కి అనేది అసలు తెలుస్తుందంటారు అబ్డామినల్ పెయిన్ ఈ స్థాయిలో వచ్చినప్పుడు ఈ డిసీజ్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఏమైనా ఉంటాయా, రకాలు వివరించండి. ఓకే, అబ్డామినల్ పెయిన్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఓకే, అండ్ మోస్ట్ కామన్ ఈజ్ గ్యాస్ట్రైటిస్ పెయిన్. అండ్ అది 90% పేషెంట్ అటెండర్స్కి పేషెంట్కి తెలుస్తుంది ఇది గ్యాస్ట్రైటిస్ వల్ల ఉంది. సో అదర్ పెయిన్స్ మనకు కొలికి పెయిన్ వస్తాయి, స్పాస్మటిక్ పెయిన్స్ వస్తాయి. అవి పేషెంట్స్కి ఆ టైప్స్ ఆఫ్ పెయిన్స్ అర్థం కావద్దు. దేర్ విల్ నో ఓన్లీకే కడుపు నొప్పి వస్తుంది. దీని గురించి ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు ఇంట్లో సమ్ రెమెడీస్ తీసుకుంటారు, తగ్గపోతే డాక్టర్స్ దగ్గర వస్తారు. దెన్ వీ ఎగ్జామిన్ ద పేషెంట్స్ అండ్ డిపెండింగ్ అపాన్ పేషెంట్ ఆన్సెట్ హిస్టరీ, పెయిన్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, పెయిన్ ఎలా పెరుగుతుంది అండ్ విచ్ పార్ట్ ఉంది, దాన్ని బట్టి వీ డిసైడ్కి ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకే, సో మనకి మామూలుగా పేగు వాపు అనేది వింటూ ఉంటాము. పేగు వాపు అసలు ఎందుకు వస్తుందంటారు, వాపు రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాని గురించి చెప్పండి. పేగు వాపు యూజువల్లీ మనము జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు, ఆయిలీ స్పైసీ మసాలా ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు, ఆర్ అబ్నార్మల్ టైమింగ్స్ ఫాలో చేసినప్పుడు, టైంకి ఫుడ్ తీసుకున్నప్పుడు తీసుకోకపోవడం వల్ల కడుపులో వాపు రావడం, పేగుల్లో వాపు రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ కొంచెం జాగ్రత్తగా హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది పేగు వాపు రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అంటారు. 90% అబ్డామినల్ పెయిన్స్ మనకు జంక్ ఫుడ్స్ వల్ల వస్తున్నాయి. ఓకే, టైమింగ్ సరిగ్గా మనం తీసుకోవట్లేదు, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనది అలా అయిపోయింది. ఓకే, వీఆర్ నాట్ గివింగ్ టైమ్ ఫర్ అవర్ ఫుడ్, వీఆర్ గివింగ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ ఫుడ్ ఆల్సో రిక్వైర్స్ టైం. టైంకి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ వాట్ వీ ఈట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి లెస్ ఆఫ్ ఆయిలీ స్పైసీ మసాలా ఫుడ్ అండ్ వీ షుడ్ అవాయిడ్ ద జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఈటరీస్. ఇవి చూసుకొని తినాల్సి వస్తుంది. వీ డోంట్ నో కే హౌ హైజీనిక్ దే ఆర్ మెయింటైనింగ్ అండ్ ఎంతవరకు మనం తీసుకోవాలి. వీ హ్యావ్ టు డిసైడ్ ఎవ్రీథింగ్. సార్ ఇది జంక్ ఫుడ్ ఎక్కువగా ఇదవుతుందంటారా, లేకపోతే హైజీన్ లేకపోవటం వల్ల మనకి ఇలాంటి డిసీజెస్ రావడానికి యూజ్ అవుతుందంటారా, దేని వల్ల వస్తుందంటారు? ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇట్స్ నాట్ కే ఆల్ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ బ్యాడ్ ఆర్ అన్హెల్తీ. వీ హ్యావ్ టు చూస్ కి మనం ఎక్కడ తింటున్నాం, ఏ టైప్ తింటున్నాం. సమ్ ఫాస్ట్ ఫుడ్స్ దేర్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పైసీ మసాలా థింగ్స్. అవి మనకు టంగ్ టేస్ట్కి బాగా అనిపిస్తాయి, కానీ ఫుడ్ మనకు ఇట్స్ హెల్తీ ఫుడ్ ఉంటే మనకు ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ ఇట్ విల్ గివ్ అవర్ రిక్వైర్డ్ క్యాలరీస్ ఆల్సో. ఓకే, సో మామూలుగా మనకి కడుపులో నొప్పి రావటం లేదా కడుపులో ఒక రకమైన మంటలుగా ఉండటం, అనీజీగా ఉండటం, అది ఏ డిసీజెస్కి అసలు కారణం అవుతుందంటారు? జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా తీసుకోవచ్చు అంటారా, దానివల్ల ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? 90% మీరు చెప్పినట్టు కడుపులో మంట రావడం, అనీజీగా కావడం గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఉంటాయి. బట్ 5 to 10% హార్ట్ రిలేటెడ్ కూడా ఉంటుంది. హార్ట్ పెయిన్స్ మనకు ఎపిగాస్ట్రిక్ ఇక్కడ పెయిన్ రావడం, అనీజీనెస్ కావడం, ఇట్స్ రిలేటెడ్ టు హార్ట్ ఆల్సో. సో ఎప్పుడైనా అలాంటి సిమ్టమ్స్ ఉంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎనీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్న, ఒబేసిటీ ఉన్న, బీపీ ఉన్న పేషెంట్స్ ఇలాంటి దానిలో నెగ్లెక్ట్ చేయొద్దు. గ్యాస్ పెయిన్ అనుకొని బీపీ అండ్ దీనివల్ల కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. హార్ట్ పెయిన్స్ యూజువల్లీ ఎపిగాస్ట్రిక్ రీజన్లో వస్తాయి అండ్ అనీజీనెస్ అనిపిస్తుంది. సో మనం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనుకొని నెగ్లెక్ట్ చేసుకుంటాం. సో వీ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్. బేస్ లైన్ ఒక ఈసీజీ తీస్తే విల్ కమ్ టు నో ఈసీజీ నార్మల్ ఉంది, దెన్ గ్యాస్ట్రైటిస్ ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు. ఓకే, సో మనకి అపెండిక్స్ అనేది చాలామందికి అవగాహన ఉన్నా కూడా ఏ స్థాయిలో అపెండిక్స్ వస్తే మనకి సర్జరీ వరకు వెళ్తారు,
సో ఇంతకు ముందు అయితే అది 24 గంటల్లో సర్జరీస్ చేసేయాలి, లేకపోతే కనుక ప్రాణానికే ప్రమాదం అని. ఇప్పుడు ఆ స్థాయిలో లేకపోయినా అసలు ఏ స్థాయిలో ఉంటే అపెండిక్స్ అనేది మనం సర్జరీ వరకు వెళ్తామంటారు? యాక్చువల్లీ అపెండిక్స్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటెస్టైనల్ సిస్టమ్. ఎస్. మనకు చిన్న పేగు పెద్ద పేగు జాయిన్ అయిన చోట ఒక బ్లైండ్ స్ట్రక్చర్ అపెండిక్స్. ఓకే. అపెండిక్స్ ఇస్ జనరల్ టర్మ్, బట్ ఇన్ఫెక్షన్ అపెండిక్స్ ఇన్ఫెక్షన్ కావడం అపెండిసైటిస్ అంటాం. ఎనీ పేషెంట్ డయాగ్నోస్ విత్ అపెండిసైటిస్ ద ట్రీట్మెంట్ లైన్ ఈజ్ మనం సర్జరీ చేయించుకోవడం. ఓకే. ఓకే. అందుకోసం ముందు బిఫోర్ వీ యూస్ టు సేక్ 24 hours సర్జరీ, ఇది డయాగ్నోస్ కాగానే 24 hours తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏమైంది, పేషెంట్ గో టు ఫార్మసీ, దే నొప్పి కోసం ట్యాబ్లెట్స్ తీసుకుంటే తగ్గుతుంది, బట్ ఇట్ రికర్స్ అండ్ రికర్స్ విత్ ఎ సివియారిటీ. దీనిలో కాంప్లికేషన్స్ అయిపోతాయి, అపెండిక్స్ బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ అయిపోతాయి, గ్యాంగ్రీన్ అయిపోతాయి. అలాంటి టైంలో నార్మల్గా బేసిక్ ఈజీ సర్జరీ అయ్యేది కాంప్లికేటెడ్ సర్జరీ అయిపోతుంది. ఓకే. సో వీ షుడెంట్ నెగ్లెక్ట్ అపెండిసైటిస్. వన్స్ డయాగ్నోస్ అపెండిసైటిస్ ట్రీట్మెంట్ సర్జరీ చేయించి అపెండిక్స్ తీసేయడం. ఓకే. సో అపెండిక్స్ తీసేసాక మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే లేవంటారు? లేదు, బికాస్ వీ హ్యావ్ రిమూవ్ ద అపెండిక్స్. ఓకే. ఓకే. ఇట్స్ ఏ బ్లైండ్ ట్రాక్. మనకు డైజెస్టివ్ సిస్టంలో లేకపోతే అబ్జర్ప్షన్లో అంత హెల్ప్ఫుల్ ఉండదు. ఇట్స్ ఏ విస్టిజియల్ ఆర్గన్. సో యాజ్ రూడిమెంటరీ ఇట్ హ్యాస్ కాజెస్ టు స్ట్రింక్, చిన్నగా బ్లైండ్ అండ్ స్ట్రక్చర్ అయిపోతుంది. ఓకే. అది కలర్ చేంజ్ అయిపోవటము లేదా సేమ్ కలర్లో ఉండటము అలా మాట్లాడుతూ ఉంటారు కదా సార్. యాక్చువల్గా మనకి అపెండిక్స్ తీసేసాక కలర్ చేంజ్ అయితేనే ఈజ్ ఇట్ రియల్లీ అపెండిక్స్ అని మనం నాట్ లైక్ దట్. ఓకే. మనం యూజువల్లీ నౌ డేస్ వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అపెండిక్స్కి. ఇనీషియల్ స్టేజ్లో అన్కాంప్లికేటెడ్ ఉంది, రప్చర్ కాలేదంటే లాప్రోస్కోపీ ఈజీలీ చేసిస్తాం. సో వెన్ వీ పుట్ కెమెరా ఇన్సైడ్, అట్ దట్ టైమ్ వీ కమ్ టు నో ఓకే అపెండిక్స్ పేషెంట్కి గ్యాంగ్రీనస్ స్టేజ్లో వెళ్ళిందా, లేకపోతే నెక్రోసిస్ అయిందా, లేకపోతే రప్చర్ అయ్యే స్టేజ్ ఉందా, లేకపోతే రప్చర్ అయిపోయింది. ఓకే. సో దాన్ని బట్టి కలర్, గ్యాంగ్రీనస్ స్టేజ్ ఆల్వేస్ కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది. ఓకే. సో అందుకోసం కలర్ చేంజ్ అని మాట్లాడుతుంటారు. ఓకే. సో మామూలుగా కడుపులో జీర్ణ వ్యవస్థలో కానివ్వండి, కడుపులో నొప్పుల కారణానికి మీకు క్యాన్సర్ ఉంది అని కొంతమంది భయపెడుతూ ఉంటారు. ఇది క్యాన్సర్ లక్షణాలు అని చెప్తూ ఉంటారు. అసలు క్యాన్సర్, కడుపులో క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఏ స్థితిలో ఉంటే మనం క్యాన్సర్ అని మనం అనుకొని డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉందంటారు? మన కడుపు లోపల వీ హ్యావ్ వెరీ నెంబర్ ఆఫ్ ఆర్గన్స్ లైక్ లివర్ ఉంది, గ్యాల్ బ్లాడర్, స్ప్లీన్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, and in females the uterus, ovaries. So all these have a chance of having a cancer. Okay. So a cancer usually initial stages లో పేషెంట్స్కి ఎలా అనిపిస్తుంది అంటే దే బికమ్ వీక్, వాళ్ళకి లాస్ ఆఫ్ వెయిట్ అవుతుంది, లాస్ ఆఫ్ ఎపిటైట్ అవుతుంది, అన్యూజువల్. దేర్ ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ బట్ ఆకలి వేయట్లేదు అంటారు, తిన్న వెయిట్ లాస్ అయిపోతుంది అంటున్నారు, వీక్నెస్ అయిపోతుంది అంటే ఎవాల్యుయేషన్ చేయడం మంచిది. ఓకే. దిస్ ఆర్ ఇనిషియల్ సిమ్టమ్స్. ఓకే. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ కడుపు ఉబ్బడం, కడుపులో వాపు రావడం, ఓకే, అవన్నీ వస్తాయి. దెన్ ఆ స్టేజ్లో ఎవాల్యుయేషన్ డాక్టర్స్ చేస్తారు. అండ్ డిపెండింగ్ అపాన్ ఎవాల్యుయేషన్ ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయింది, క్యాన్సర్ వచ్చిందా లేదా, దెన్ వీ డిసైడ్. ఓకే. మామూలుగా టీబీ అనేది కూడా మనం వింటూ ఉంటాం కదా సార్. టీబీ అనేది కడుపులో వచ్చే అవకాశం ఉందంటారా? ఏ ఆర్గన్ని ఎక్కువగా అది టీబీ ద్వారా పాడయ్యే అవకాశం ఉందంటారు? టీబీ ఒకవేళ వస్తే మనం ఎలా గుర్తించాలంటారు అసలు? టీబీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షస్ డిజీజ్ ఆఫ్ అబ్డామిన్. వి కాల్ యాజ్ అబ్డామినల్ కాక్స్. ఓకే. కాక్స్ అంటే టీబీ. ఓకే. ఓకే. దీంట్లో మనకు కడుపులో ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ ఆర్గన్, బట్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ జాయిన్ అయ్యే చోట ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఫీమేల్స్లో ఓవరియన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్యూబ్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్, దాని మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అబ్డామినల్ కాక్స్లో మనకు కడుపులో నీళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది, కడుపు ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. అండ్ ద సేమ్ థింగ్ వెయిట్ లాస్ ఉంటుంది, అండ్ తిన్న కడుపు తొందరగా ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే వెయిట్ లాస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ టీబీ. అండ్ ఎనీ కాంటాక్ట్స్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా టీబీ ఉంటే ఇన్ కేస్ టీబీ వచ్చే అవకాశం ఉందంటారు? ఉంటాయి. ఓకే. సో అంటే మనకి టీబీ వచ్చింది అనడానికి లక్షణాలు ఇది తీసుకోవచ్చు అంటారు. అండ్
వెయిట్ లాస్, వెయిట్ లాస్ అన్ఈజీనెస్. అన్ఈజీనెస్ అండ్ ఇమీడియట్లీ తిన్న తర్వాత కడుపు ఉబ్బడము. ఓకే. సో ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటారు డాక్టర్ గారు? అంటే మామూలుగా మనం తినగానే ఒక్కొక్కసారి డైజెషన్ కాకపోవడం, వామిటింగ్స్ వచ్చేయడం, లేదా మోషన్స్ అవ్వడము, డయేరియా దాకా వెళ్ళిపోవడము, ఇది ఏ లక్షణాల కింద మనం తీసుకోవచ్చు అంటారు? అసలు ఎందుకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటారు అసలు? డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మనకు ఫుడ్ సరిగ్గా తీసుకోవడం వల్ల అవుతుంది, ఓకే. ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది. అండ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎంట్రైటిస్, గ్యాస్ట్రోఎంట్రైటిస్. ఎంట్రైటిస్ అంటే పేగులు ఇన్ఫెక్షన్ అయ్యింది. గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటే స్టమక్ ప్లస్ ఇంటెస్టైన్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఓకే. సపోజ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అయిందంటే మనకు వామిటింగ్స్ రావడం, లూజ్ మోషన్స్ కావడం అవుతాయి. ఓన్లీ పేగులు ఇన్ఫెక్ట్ అయినాయంటే ఎంట్రైటిస్ అంటారు, దాంతో మోషన్స్, లూజ్ మోషన్స్ రావడం అవుతాయి. సో బేసికలీ ఫుడ్ ఇంటేక్ ఆర్ ఫుడ్ ఇండైజెషన్ అయినప్పుడు ఇలా అవుతుంది. ఓకే. హెర్నియా ఎన్ని రకాలుగా వస్తుందంటారు? హెర్నియా రావడానికి గల కారణాలు ఏంటంటే మామూలుగా చాలామందికి హెర్నియా అనే మాట వింటాం కానీ బొడ్డు ద్వారా హెర్నియా వస్తుంది అనేది కూడా ఒక టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు హెర్నియా ఏ పార్ట్లో వస్తుందంటారు? బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా ఈజ్ మోస్ట్ కామన్ అంబ్లికల్ హెర్నియా అంటాము. ఓకే. అరౌండ్ అంబ్లికస్ కూడా హెర్నియా వస్తుంది, దాన్ని పారాంబ్లికల్ హెర్నియా అంటాము. ఇంకా పైన కడుపు దగ్గర హెర్నియా వస్తుంది, దాన్ని ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాము. ఏమైనా సర్జరీస్ అయినప్పుడు ఆ ఇన్సిషన్ దగ్గర హెర్నియా వచ్చేది ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్డామినల్ హెర్నియాస్. అండ్ లోవర్ డౌన్ మనకు థై రీజన్లో ఇంగ్వైనల్ హెర్నియాస్ వస్తాయి. మోస్ట్లీ అంటే ఏది బాగా ఎక్కువగా డేంజర్గా రిస్క్ ఎక్కువగా ఉన్న హెర్నియా ఏదంటారు? లేదా మనం డాక్టర్ని సంప్రదిస్తే ఏదైనా అంత రిస్క్ లేదు అంటారా హెర్నియా ప్రాబ్లమ్స్? హెర్నియా ప్రాబ్లమ్ ఒకసారి డయాగ్నోస్ అయిందంటే ఇట్స్ హ్యాస్ టు బి ట్రీటెడ్. అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ సర్జికల్. హెర్నియా ఈజ్ ఎ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్లో నుండి మన కడుపులో ఉన్న కంటెంట్స్ బయటకు వస్తుంటాయి. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ ఈ హెర్నియా డేంజర్, ఇంగ్వైనల్ హెర్నియా డేంజర్ ఆర్ అంబ్లికల్ హెర్నియా డేంజర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ ఎప్పుడు వస్తున్నారు, ఏ స్టేజ్లో వస్తున్నారు, దాన్ని బట్టి హెర్నియా సివియారిటీ డిసైడ్ చేస్తారు. ఓకే. సో హెర్నియా మనం దేనికి వస్తుందంటారు? అసలు కారణాలు ఏంటి హెర్నియా రావటానికి? మన ఆహార నియమాల కారణం అంటారా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ కారణం అంటారా? దేనివల్ల హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి? నో, హెర్నియా ఈజ్ నెవర్ రిలేటెడ్ టు డైట్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ. హెర్నియా ఈజ్ ఎ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ మజిల్ వీక్నెస్ వల్ల వస్తుంది. సో సపోజ్ వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ మజిల్స్ వీక్ అయిపోయి అలా అక్కడి నుండి హెర్నియా రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో హెర్నియాకి సంబంధించి కానివ్వండి, అబ్డామినల్ పెయిన్స్కి సంబంధించి కానివ్వండి, అబ్డామినల్స్ డిసీజెస్కి సంబంధించి కానివ్వండి, మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలంటే డాక్టర్ పర్వీజ్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. డాక్టర్ కేర్ ఈరోజు డాక్టర్ కేర్లో హెర్నియా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. అబ్డామినల్ పెయిన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అబ్డామినల్ పెయిన్స్ రావడానికి గల కారణాలు ఏంటి, డిసీజెస్ ఎందుకు వస్తాయి అబ్డామినల్లో, దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. డాక్టర్ పర్వీజ్ గారు జనరల్ ఫిజిషియన్ మనతో పాటు ఉన్నారు. అండ్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సార్ హెర్నియా గురించి మాట్లాడుతున్నాం. హెర్నియా రావడానికి గల కారణాలు ఏంటి, అలాగే సర్జరీ విధానం ఏ విధంగా ఉంటుందంటారు, దాని గురించి చెప్పండి. హెర్నియా మనకు అబ్డామినల్లో వీక్నెస్ వల్ల, డిఫెక్ట్ వల్ల హెర్నియా వస్తుంది. అండ్ డిపెండ్స్ ఆన్ ద సైట్ వి నేమ్ ఇట్. ఓకే. బొడ్డు చుట్టూ వచ్చింది అంబ్లికల్ హెర్నియా, ఇంగ్వైనల్ రీజన్లో వచ్చింది ఇంగ్వైనల్ హెర్నియా, ఏమైనా సర్జరీ తర్వాత వచ్చింది ఇన్సిషనల్ హెర్నియాస్. సో వన్స్ హెర్నియా డయాగ్నోస్ అయినప్పుడు ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ సర్జికల్ ట్రీట్మెంట్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేస్తాం. డిఫెక్ట్ని క్లోజ్ చేసిన తర్వాత దానిపైన జాలి పెడతాం ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ హెర్నియా. లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అంటే లోపల నుండి జాలి పెడతాం. బట్ జాలి పెట్టడం ఈజ్ మస్ట్. ఓకే. సో వీ డిసైడ్ ఆన్ ద పేషెంట్కే లాప్రోస్కోపీ చేయాలా, ఓపెన్ సర్జరీ చేయాలి. ఇనీషియల్ స్టేజెస్లో పేషెంట్ ప్రెజెంట్ అయితే లాప్రోస్కోపీ ప్రిఫర్ చేస్తాం. సో లాప్రోస్కోపీ పేషెంట్కి ఆల్వేస్ బెనిఫిట్ ఉంటుంది. పేషెంట్ రికవరీ టైం తగ్గుతుంది, పేషెంట్ అర్లీ టు వర్క్ వెళ్తారు, రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓపెన్ హెర్నియాలో ఎక్కువ టైం పడుతుంది అండ్ బెడ్ రెస్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు హెర్నియాస్ చాలాసార్లు సర్జరీస్ జరిగిన కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. దేనివల్ల డాక్టర్ గారు, అంటే మామూలుగా హెర్నియా కేసెస్ ఫెయిలియర్స్ కూడా ఉంటాయంటారా?
దాని గురించి చెప్పండి. ఫెయిల్యూర్ మీన్స్ ఎస్ రికరెన్స్ అవుతుంది హెర్నియాకి. సో ఇఫ్ మనం ఆ డిఫెక్ట్ సరిగా క్లోజ్ చేయలేదు, లేకపోతే జాలి పెట్టలేదు, మెస్ పెట్టలేదు, ఆర్ పేషెంట్స్ దే హ్యావ్ నాట్ టేకెన్ ప్రికాషన్స్ 3 to 4 months వీ అడ్వైజ్ దెమ్ ప్రికాషన్స్. ఓకే. ఈ ప్రికాషన్స్ ఎలా ఉంటాయంటే బరువులు ఎత్తొద్దు, కింద కూర్చోద్దు, మోషన్స్ సాఫ్ వచ్చినట్టు చూసుకోవాలి, కడుపు మీద ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. సో ఇట్ గివ్స్ టైమ్ ఫర్ ద మెస్ టు సెటిల్ డౌన్ అండ్ టిష్యూ అక్కడ గ్రో అయ్యి మెస్ని హోల్డ్ చేస్తాయి. ఓకే. ఈ దీనిలో ఏమైనా మిస్ మ్యాచ్ ఆర్ ల్యాబ్స్ అయితే రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ వన్స్ రికరెన్స్ అయిందంటే అగైన్ పేషెంట్ హ్యాస్ టు గో ఫర్ సర్జరీ అండ్ పేషెంట్కి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి రికరెన్స్. సో మామూలుగా మనకి సర్జరీ అయిన వారు కానివ్వండి, లేదా అసలు సర్జరీకి బిఫోర్ ఇలాంటివి మనకి కడుపుకి సంబంధించిన ఏ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ఆహార నియమాల్ని పాటించాలంటారు? డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనకు వెదర్ అబ్డామినల్ డిసీజెస్ ఆర్ హెర్నియా, మన డైట్ షుడ్ బి హై ఫైబర్ ప్రోటీన్ డైట్. సో మన డైట్లో ఫైబర్స్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. సో వెన్ వీఆర్ టేకింగ్ హై ఫైబర్స్ మోషన్స్ ఆఫ్ వస్తుంది, మోషన్స్ ఆఫ్ వచ్చినప్పుడు కడుపు మీద ప్రెషర్ ఎక్కువ రాదు. ఓకే. సో హెర్నియా వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ ప్రోటీన్ డైట్ తీసుకుని మజిల్ బిల్డ్ చేస్తే దెన్ మజిల్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ హెర్నియా వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. ఓకే. సో హెర్నియానే కాకుండా మామూలుగా వేరేగా మనకి కడుపులో నొప్పి కానివ్వండి, కడుపుకి సంబంధించినవి ఏవైనా కూడా రాకుండా ఉండాలంటే అసలు మనం ఏమైనా టెస్ట్ లాంటివి ఏమైనా చేయించుకోవచ్చు అంటారా? ఎలాంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి స్టమక్కి సంబంధించి ఎస్పెషల్లీ? ఇనిషియల్ సే we always recommend patient ke they have to get an X-ray abdomen done, ultrasound abdomen done. These are basic modalities. దీనిలో మనకి ఇనిషియల్ స్టేజెస్లో తెలుస్తుంది కి పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా. దీంట్లో మనకు ఐడియా రావట్లేదు, పేషెంట్ స్టిల్ కంప్లైంట్స్ ఉన్నాయంటే వీ గో విత్ సిటీ స్కాన్ అబ్డామిన్. ఓకే. సో దీని ద్వారా మనకి తెలుసుకోవచ్చు అంటారు, అంటే ఏ డిసీజ్ ఉంది, ఏమిటి ప్రాబ్లం ఏంటి అనేది కంప్లీట్గా తెలుస్తుంది అంటారు. అండ్ గ్యాస్ట్రైటిస్ సంబంధించి ఏమైనా ఉంటే దెన్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీస్ కూడా అవసరం పడవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కంప్లైంట్స్ ఏమున్నాయి, దెన్ వీ కేటగరైజ్ ద ఇన్వెస్టిగేషన్స్. ఏది చేయాలి దాని మీద ఉంటుంది. ఓకే. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో కూడా ఈ అపెండిసైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అపెండిసైటిస్ ఒక ఏజ్ అనేది ఏది ఉండదంటారా? ఎవరికైనా అపెండిసైటిస్ అనే ప్రాబ్లం అనేది కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ యంగ్ పేషెంట్స్ అరౌండ్ 5 to 10 years, దెన్ మిడిల్ ఏజ్ పేషెంట్ 20 to 30 yearsలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బట్ అపెండిక్స్ ఆర్గన్ ఉంది, ఇట్ కెన్ హ్యావ్ ఆల్వేస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. సో కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఈ అపెండిసైటిస్ చిన్నపిల్లల్లో రావడానికి మేజర్గా ఏవి రీజన్స్ అవుతాయి డాక్టర్ గారు? చిన్నపిల్లల్లో అపెండిక్స్ ఈజ్ ఏ బ్లైండ్ స్ట్రక్చర్. సో అక్కడ సపోజ్ ఎనీ మోషన్ పార్టికల్ వెళ్ళి అబ్స్ట్రక్ట్ అయితే మోషన్ కాజెస్ ఇన్ఫెక్షన్, దానివల్ల ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఓకే. సర్జరీ తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలంటారు? సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా బరువులు మోయటం ఇలాంటివి కాకుండా ఆహార నియమాల్లో కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటారా? దాని గురించి చెప్పండి. పోస్ట్ ఆపరేటివ్ సర్జికల్ కేర్ మనం ఏ సర్జరీ చేసినా దాని మీద 90% డిపెండ్ అవుతుంది. జనరలైజ్డ్గా చూసుకుంటే ఎనీ సర్జరీ తర్వాత పేషెంట్ షుడ్ హ్యావ్ ఏ రెస్ట్రిక్టెడ్ డైట్, low quantity, more number of times. Okay. We say okay, small quantities, more number of meals. So patient gets required quantity and he is not straining also. Okay. So that is recommended. And as I told ke high fiber diet తీసుకుంటే మోషన్ సాఫ్ వస్తుంది. అండ్ ప్రోటీన్ డైట్ తీసుకుంటే ప్రోటీన్స్ మనం సర్జరీ చేసిన తర్వాత వూండ్ హీలింగ్ ఈజీగా అవుతుంది. ఓకే. ఎన్ని రోజులకి రికవరీ అవుతారు డాక్టర్ గారు? మామూలుగా హెర్నియా కానివ్వండి, అపెండిసైటిస్ కానివ్వండి, ఇలాంటి సర్జరీస్ జరిగినప్పుడు పేషెంట్ రికవరీ పర్సంటేజ్ ఎన్ని రోజులకు ఉంటుండొచ్చు అంటారు అప్రాక్సిమేట్? అరౌండ్ 1 week to 10 daysలో ఆల్ పేషెంట్స్ రికవర్స్ వెల్. ఓకే. లాప్రోస్కోపిక్ సర్జరీస్ పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు. అపెండిక్స్ సర్జరీ డిపెండ్స్ ఆన్ ఇఫ్ ఇట్ ఈస్ క్లీన్ అపెండిక్స్, ఎక్కువ ఇన్ఫెక్షన్ లేదు, గ్యాంగ్రీన్ కాలేదు, 2 to 3 daysలో రికవర్ అయిపోతారు. బట్ వీ ఆస్క్ ఆల్ ద పేషెంట్స్ టు విజిట్ ఆఫ్టర్ ఎ వీక్ ఫాలో అప్ అండ్ దెన్ పేషెంట్ కండిషన్స్ వీ రీఎవాల్యుయేట్. ఓకే.
నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఒక 1 వీక్ మనం డాక్టర్‌ని కన్సల్ట్ అయితే సరిపోతుందంటారా? లేకపోతే రెగ్యులర్ చెకప్స్ ఈజ్ బెటర్ అంటారా? దాని గురించి చెప్పండి. డిపెండ్ అపాన్ ద సర్జరీ, ఏం సర్జరీ చేసినాం, బట్ ఆల్ సర్జరీస్ డెఫినెట్లీ ఫస్ట్ విజిట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే. ఫస్ట్ విజిట్ తర్వాత వి ఎవాల్యుయేట్కి పేషెంట్ ఏ సర్జరీ చేసినాము అండ్ పేషెంట్ ఇప్పుడు ఎవాల్యుయేషన్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, దెన్ వి ఆస్క్ దెమ్ ఫర్ ఫాలో అప్స్. ఓకే. ఈ మామూలుగా అమ్మాయిల్లో కూడా అబ్డామినల్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కారణాలు ఏంటంటారు? అమ్మాయిలకి అబ్డామినల్ పెయిన్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్పెషల్లీ యంగ్ లేడీస్. యా, యూజువలీ ఫీమేల్స్లో లోవర్ అబ్డామినల్ పెయిన్స్ మోర్ కామన్ ఉంటాయి. దే విల్ హ్యావ్ అదర్ పెయిన్స్ ఆల్సో, బట్ బికాస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఫీమేల్స్ సంబంధించిన ఆర్గన్స్ లోవర్ సైడ్ ఉంటాయి, సో దేర్ హ్యావ్ మోర్ లోవర్ అబ్డామినల్ పెయిన్స్ కంపేర్ టు మేల్స్, బికాస్ మేల్స్లో ఓవరీస్, యూట్రస్, ఫాలోపియన్ ట్యూబ్స్ అలాంటివి ఉండవు. సో యూట్రస్ సంబంధించిన ఇన్ఫెక్షన్, ఓవరీస్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో పెయిన్ వస్తుంది. అండ్ ఫీమేల్స్లో ద మోస్ట్ అదర్ కామన్ థింగ్ ఈజ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఓకే. సో ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా లోవర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది. అండ్ ఫీమేల్స్లో ఇఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ ఉన్న ఫీమేల్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కావడం, అది కూడా చూస్తుంటాం. ఎనీ లోవర్ అబ్డామినల్ పెయిన్స్, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో. ఓకే. ఈ స్టమక్ పెయిన్స్ కానివ్వండి, ఈ సర్జరీస్ ఈ స్థాయి వరకు వెళ్ళకుండా, డాక్టర్ వరకు వెళ్ళకుండా మనం ఏవైనా ఆహార నియమాల్లో మార్పులు కానివ్వండి, ఇలాంటివి తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? దాని గురించి. సడన్ డిజీజెస్ డెఫినెట్లీ మనం డైట్తోనే అవాయిడ్ చేయవచ్చు. అండ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఏ హెల్తీ హైజీనిక్ డైట్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈరోజు అబ్డామినల్ డిసీజెస్ గురించి, ముఖ్యంగా అబ్డామినల్ పెయిన్స్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏ స్థాయిలో ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, అలాగే ఏ స్థాయిలో ఉన్నప్పుడు సర్జరీస్ వరకు వెళ్తారు అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.